క్రైస్తవ మత పెద్ద పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వయసు 88 ఏళ్లు. తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆయన రోమ్లోని జెమెల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుది శ్వాస విడిచినట్టు వాటికన్ వర్గాలు వెల్లడించాయి. గత ఫిబ్రవరి 14న బ్రాంకైటిస్తో ఆసుపత్రిలో చేరారు. పోప్ ఆరోగ్యం మెరుగుపడిందని, కానీ శ్వాసకోశ ఇబ్బంది ఇంకా ఉందని ఆసుపత్రి వర్గాలు ఇటీవల వెల్లడించాయి. ఆదివారం ఈస్టర్ సందర్భంగా ఆయన సందేశం కూడా ఇచ్చారని తెలిపారు. క్రైస్తవుల 266వ పోపుగా 2013 మార్చిలో నియమితులైన పోప్ ఫ్రాన్సిస్ 1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలో జన్మించారు. అమెరికా ఖండం నుంచి పోపుగా నియమితులైన తొలి వ్యక్తి కూడా ఈయనే కావడం విశేషం. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7:35 పోప్ ప్రశాంతంగా కన్నుమూశారని వాటికన్ ధృవీకరించింది. ఫిబ్రవరి 14 నుంచి నిమోనియాతో 5 వారాల పాటు పోరాడిన పోప్ ఫ్రాన్సిస్ పూర్తి ఆరోగ్యవంతులైనట్టు మార్చిలో వాటికన్ వర్గాలు ప్రకటించాయి. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం తన నివాసానికి వెళ్లడానికి ముందు ఆనవాయితీ ప్రకారం ఆయన సెయింట్ మేరీ మేజర్ బాసిలికాకు వెళ్లి ప్రార్థనలు కూడా చేశారు. ఊపిరితిత్తులు, శ్వాసకోశ అవయవాలు దెబ్బతినడంతో పోప్ మాట్లాడేందుకు ఇబ్బంది పడుతున్నారని అప్పట్లో వైద్యులు వెల్లడించారు.